తనకు మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రామ్ చరణ్ అల్లు అర్జున్ల పెళ్లి చూసినప్పుడు వచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ పెళ్లిలకు తాను వెళ్ళినప్పుడు తనకు కూడా ఒక అమ్మాయి దొరికితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగిన విషయాన్ని బయట పెట్టాడు రానా. అయితే చరణ్ అల్లు అర్జున్లకు వారి పెళ్లిల తర్వాత తాను ఫోన్ చేయడం కొద్దిగా తగ్గించానని, దీనికి కారణం తాను ఫోన్ చేసే టైంలో వారు ఎక్కడికైనా వెళ్లి ఉంటారేమో, లేదంటే ఆ సమయంలో ఫోన్ చేయొచ్చు లేదో అన్న ఫీలింగ్ తనలో రావడంతో చరణ్ బండిలకు కొద్దిగా దూరంగా అయిన విషయాన్ని అంగీకరించాడు రానా. దీంతో ఇక లాభం లేదనుకుని తనకన్నా వయసులో చిన్నవాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టాను అంటూ చరణ్ బండిలపై పరోక్షంగా సెటిల్ వేశాడు రానా. ఇదే సందర్భంలో టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నా తాను ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నాను అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఈ బల్లాల దేవుడు. తాను ఏ కల్చర్ కు చెందిన వాడినో తనకే అర్థం కావడం లేదు అంటూ తనపై తానే సెటిల్ వేసుకున్నాడు. తాను మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా మంది తనను మద్రాసి అని పిలిచేవారని, తాను చెన్నైలో ఉండే రోజుల్లో తనను తెలుగబ్బాయి అని పిలిచేవారని చెబుతూ తాను బొంబాయి వెళ్తే తనను సౌత్ అబ్బాయి అని పిలుస్తున్నారని, అందువల్ల తాను అయోమయంలో పడిపోయి ఏ ప్రాంతం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాను అంటూ తనపై తానే సెటిల్ వేసుకున్నాడు రానా. ఇదే సందర్భంలో తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ తన లైఫ్ స్టైల్ చాలా అసాధారణంగా ఉంటుందని, అందువల్ల తనను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, దీంతో తనను బాగా అర్థం చేసుకుని అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నాను అంటూ తన లైఫ్ స్టైల్ ను ఒక స్ట్రక్చర్ లోకి తెచ్చుకున్న తర్వాత తాను పెళ్లి చేసుకుంటాను అంటూ తన పెళ్లి గురించి మరింత సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాడు రానా.